అన్ని అసెంబ్లీ ఎలక్షన్ మాటలు చెప్పి ఇంతకుముందు మా పూనం చంద్ గారు చెప్పినట్లు ఇవన్నీ చేసే పనులు కావు. అయ్యా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, దీని మీద ఇదే చౌరస్తా మీద వందల వేల మందితోటి ఈడ పనులు జరిగాయి. వందల వేల మంది కూడా మీరు అందరూ నమ్మి ఓట్లు వేసారు. మిషన్ భగీరథ వచ్చిందా? నీళ్ళు ఇంటింటికి నల్ల వచ్చిందా? మళ్ళీ ఇంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు, ఒకవేళ ఇంట్లోకి నీళ్ళకి రాకపోతే మేము ఓట్లకు రామన్నారు. సరే నీవు ముందస్తు ఎలక్షన్లకు పోయినావు, ముందస్తు ఎలక్షన్లకు పోయి అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇది రాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఎలక్షన్లు వచ్చినాయి కదా, అప్పటిదాకంత వరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ కొడంగల్లో ఎక్కడనన్నా ఏడనన్నా ఒక్క చెరువులో నీళ్లున్నాయా? తాగడానికైనా నీళ్లున్నాయా? మళ్ళీ వేరే అన్ని దగ్గర కూడా నీళ్లు తెస్తా అని చెప్పి బూటకాలు ఆడి కొడంగల్కైతే అసలు జరిగానే లేదే. ఏ విధంగా కొడంగల్కు నీళ్ళు వస్తాయని చెప్తున్నారు? ఖాళీ అంచనాలు చేపించి చూపించి ఖాళీ అక్కడికి వెళ్ళి వస్తుంది, ఇక్కడికి వెళ్ళి వస్తుంది, ఆ మూలకెళ్ళి ఉదండాపురంలో పెడితే వస్తుంది, లక్ష్మీదేవి పెళ్లికి వెళ్ళి తీసుకొస్తే వస్తుంది. అది అన్ని అసెంబ్లీ ఎలక్షన్ మాటలు చెప్పి ఇంతకుముందు మా పూనం చంద్ గారు చెప్పినట్లు ఇవన్నీ చేసే పనులు కావు. అయ్యా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, దీని మీద ఇదే చౌరస్తా మీద వందల వేల మందితోటి ఈడ పనులు జరిగాయి. వందల వేల మంది కూడా మీరు అందరూ నమ్మి ఓట్లు వేసారు. మిషన్ భగీరథ వచ్చిందా? నీళ్ళు ఇంటింటికి నల్ల వచ్చిందా? మళ్ళీ ఇంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు, ఒకవేళ ఇంట్లోకి నీళ్ళకి రాకపోతే మేము ఓట్లకు రామన్నారు. సరే నీవు ముందస్తు ఎలక్షన్లకు పోయినావు, ముందస్తు ఎలక్షన్లకు పోయి అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇది రాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఎలక్షన్లు వచ్చినాయి కదా, అప్పటిదాకంత వరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ కొడంగల్లో ఎక్కడనన్నా ఏడనన్నా ఒక్క చెరువులో నీళ్లున్నాయా? తాగడానికైనా నీళ్లున్నాయా? మళ్ళీ వేరే అన్ని దగ్గర కూడా నీళ్లు తెస్తా అని చెప్పి బూటకాలు ఆడి కొడంగల్కైతే అసలు జరిగానే లేదే. ఏ విధంగా కొడంగల్కు నీళ్ళు వస్తాయని చెప్తున్నారు? ఖాళీ అంచనాలు చేపించి చూపించి ఖాళీ అక్కడికి వెళ్ళి వస్తుంది, ఇక్కడికి వెళ్ళి వస్తుంది, ఆ మూలకెళ్ళి ఉదండాపురంలో పెడితే వస్తుంది, లక్ష్మీదేవి పెళ్లికి వెళ్ళి తీసుకొస్తే వస్తుంది. అది ఏమన్నారు ఎలక్షన్ల ముందు? ఏప్రిల్ 1వ తారీఖు నాడు 2000 రూపాయల పెన్షన్ వస్తుంది అన్నది. వచ్చిందా? రెండో విడత రైతు బంధు వచ్చిందా? మళ్ళీ రేపు పొద్దున 11వ తారీఖు నాడు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత లైట్ కూడా పోతుందని చెప్పి మీ అందరినీ నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా అన్ని బూటకాలు, ప్రజలు మెప్పియటానికి చేస్తున్న నాటకాలు. ఇవాళ ఒకటే రోడ్డు చూడండి, ఓట్ల రాజకీయం మాత్రం తప్ప ఒకటే చూడండి. ఇక్కడ నుంచి వస్తున్న రోడ్ ఎంత బాగున్నది. హైదరాబాద్ నుంచి బీజాపూర్ పోతున్నది రోడ్డు. బీజాపూర్ పోతున్నది ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ రోడ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు. ఇదే స్టేట్ గవర్నమెంట్ రోడ్డు మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ కొడంగల్కి వస్తుంది. ఎన్ని గుంతలు ఉన్నాయి? మళ్ళీ నేను రోడ్లు బాగా చేస్తున్నా, ఇది బాగా చేస్తున్నా, అది బాగా చేస్తున్నా అని చెప్పి అదే చెప్తున్నా. ఇంత మంచి కేంద్రం నుంచి రోడ్లు ఇవన్నీ వస్తుంటే కోస్గి నుంచి వికారాబాద్ దగ్గర ట్రైన్ ఇచ్చిర్రా మనకు? ఇచ్చిందా? అదే కేంద్రంలో రేపొద్దున అరుణమ్మ పోతే ఫస్ట్ నిలబడి కొట్లాడి కేంద్రం నుంచి తీసుకొచ్చే రైలు ఏదైతే ఉందంటే అది కోస్గి టు వికారాబాద్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి అన్నిటిని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఖాళీ ఓట్ల కోసం, ఓట్ల రాజకీయం చేసేటోళ్ళ కోసం ఓటేద్దామా, లేకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఓటేద్దామా? కేంద్రం ఒకవేళ కన్ను ఎర్ర చేస్తే ఒక్క నయా పైసా కూడా నీకు రాకపోతే తెలంగాణ రాష్ట్రం టోటల్గా బంద్ అయిపోతుందని మీ అందరూ నేను తెలియజేస్తున్నాను. ఇవాళ నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు 2000 పెన్షన్? ఎందుకు? వాళ్ళ బడ్జెట్ ఫైనల్ చేయలే. కేంద్రంలో ఉన్న వాళ్ళు పైసలు పంపితేనే కానీ నీ గొర్రెల పంపిణీ అవుతాయి, నీ చేపల పంపిణీ అవుతాయి, నీ రోడ్లు అవుతాయి, నీ రైల్వేలు అవుతాయి, నీ పెన్షన్లు వస్తాయి. ఇవన్నిటిని కూడా విస్మరించి మొత్తం మేమే ఉన్నాం. మేమైతే పొద్దున కేసీఆర్ గారు ఏమంటుండే, బీజేపీ లేని ప్రభుత్వము, కాంగ్రెస్ లేని ప్రభుత్వం కావాలంట. అయ్యా ఎంత అన్యాయం అయ్యా ఇది. ఆనాడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కదా, దానికి అడ్డుపడకుండా దానికి సమ్మతం చెప్పి చేసింది ఏతుందో మన బీజేపీ కదా. అందుకే మనం ఆనాడు సోనియా గాంధీని ఏమన్నాం, నువ్వు పెద్దమ్మవు, అదే విధంగా సుష్మా స్వరాజ్ గారిని నువ్వు చిన్నమ్మ అని చెప్పినాం కదా. వాళ్ళిద్దరు కూడా ఒకవేళ నిజంగా కూడా మనకు తెలంగాణ ఇయ్యపోయింటే ఈ తెలంగాణ వచ్చేదా? ఇవాళ కేసీఆర్ గారు ఏమంటాడు, బీజేపీ కాంగ్రెస్ లేని ప్రభుత్వం ఉండాలి అని అంటాడు. ఏమన్నా విశ్వాసం ఇదేని అడుగుతున్నా. మనం ఎవరన్నా ఇట్లా చేయగలుగుతామా అని చెప్పి అడుగుతున్నా.
తిన్న ఇంట్లో ఏదైతే ఉన్నదో వాసాలు లెక్క పెడతామా అని చెప్పి నేను అడుగుతున్నా. దమ్మున్న ఎంపీ మళ్ళా మనకు కావాలి కేంద్రంలో. ఖాళీ మెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె అని అనే ఎంపీ మనకొద్దు. కాబట్టి దమ్మున్న డీకే అన్న గారిని ఇవాళ భారతీయ జనతా పార్టీ బలపరిచింది. తప్పకుండా మీరు అందరూ కూడా ఓట్లు వేసి గొప్పగా ఆమెను ఢిల్లీకి పంపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చారు. పోరాడేవాడు చూసిరా పార్లమెంట్ లో, చూసిరా ఎట్లా గర్జిస్తాను. మళ్ళా అట్లా గర్జించాలంటే ఎవరు కావాలి? మళ్ళా గర్జించాలంటే డీకే అన్నమ్మ గారే కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదో పైసలు తీసుకొని ఏదో పైసలకు ఆశపడి ఖాళీలో వచ్చి బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె అనేటోళ్ళు కావాలన్నా మనకు? ఖాళీ బెబ్బెబ్బెబ్బె అని ఖాళీ మాట్లాడకుండా ఉండేటోళ్ళు పార్లమెంట్లోకి పోవాలన్నా, లేకపోతే సత్తా ఉన్న మనుషులు పార్లమెంట్లోకి పోవాలన్నా? మీరు అందరు కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. అన్నమ్మ గారు ఇవాళ దాకా ఎన్నో ఉద్యమాలు చేసింది. జిల్లా కోసం ఉద్యమం చేసింది, ప్రజల కోసం ఉద్యమం చేసింది, రైతుల కోసం ఉద్యమం చేసింది. ఇన్ని ఉద్యమాలు చేసినామే ఆమె గలాన్ని రేపు పొద్దున పార్లమెంట్లో వినిపిస్తే తప్పకుండా మన తెలంగాణకు లాభం అవుతుందని చెప్పి కూడా మీ అందరు నేను తెలియజేస్తున్నా. ఆమె పోయేది కూడా ఎవరి దగ్గర పోతుంది? మోదీ గారి దగ్గరికి. మోదీ గారు అంటే ఎవరు? 56 ఇంచుల ఛాతీ ఉన్న మనిషి, చెప్పనించుక హీరో మనిషి. ఆయన చెప్పనించుక లీడరే. ఆయన నిలబడి ఇవాళ బార్డర్ మీద నిలబడితే పాకిస్తాన్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏం చేతురు అంటే మన ఒక మనిషిని కాల్చి చంపుతారు. మన కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఎంతో మంది ఇప్పటిదాకా సైనికులు వాళ్ళందరూ కూడా చనిపోయి వస్తే మనం నివాళులు అర్పించాం. కానీ మోదీ గారు ఏమన్నారు? ఇక కాదు, ఇక గుస్కే మారింగే హంలో, ఇంకా ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా జరగవు. आओ देखता हूँ साले कौन आते हैं मैं बॉर्डर पार करके अंदर में आओ అని చెప్పి నిలబడే నాయకుడు ఇవాళ అటువంటి నాయకుడి దగ్గరికి మనము గెలిపించి